హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ 26, 2025. ఈరోజు ఆసియా కప్లో ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ నెంబర్ 18 జరిగింది. ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం ఈ వీడియోలో. ఈ మ్యాచ్ రెండు టీములకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ ఫైనల్కి వెళ్ళిపోయినాయి. రేపు సండే జరిగిద్ది ఆ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ మీరు లైవ్ చూడంటే సోనీ లెవెల్లో లైవ్ వస్తే లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ మ్యాచ్ మాత్రం రెండు టీమ్స్కి ఎటువంటి యూజ్ లేదు, జస్ట్ ప్రాక్టీస్ కోసమే ఈ మ్యాచ్. ఆల్రెడీ శ్రీలంక ఆసియా కప్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మ్యాచ్ యొక్క టాస్ విషయానికి వస్తే, ఈరోజు శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈరోజు మ్యాచ్లో టీమిండియా ఆడబోతున్న ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ వచ్చి అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసంగ్, హార్దిక్ పాండ్యా. నెక్స్ట్ అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఇది ఈ మ్యాచ్లో ఆడిన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈ మ్యాచ్లో టీమిండియా 2 చేంజెస్ చేసింది. ఒకటేమో దూబే అండ్ బుమ్రా ఆడట్లేదు ఈ మ్యాచ్లో. దూబే బుమ్రా ప్లేస్లో హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ ఆడుతున్నారు. ఆ 2 చేంజెస్ మాత్రమే టీమిండియా చేసింది. అలాగే శ్రీలంక యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే, ఓపెనర్స్ వచ్చి నిశంక అండ్ మెండిస్, పెరేరా, లీనేజ్, అస్లంక, కమెండు, నెక్స్ట్ సెనక, హర్షరంగ, షమీరా, దీక్షణ, తుషార. ఇది శ్రీలంక యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. శ్రీలంక ఒకే ఒక చేంజ్ తీసుకొచ్చింది, అది కరుణరత్న ఈ మ్యాచ్లో ఆడట్లేదు. అతని ప్లేస్లో లీనేజ్ ఆడుతున్నాడు. టీమిండియా ఓపెనర్స్ శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ టీమిండియాకి బలంగా చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఆడిన ఆసియా కప్ మ్యాచ్లో ప్రతి మ్యాచ్లో ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చిండ్రు. టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియాకి ఎర్లీగానే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో 3 balls ఆడి 4 runs కొట్టి, దీక్షణ బౌలింగ్లో కాటన్ బౌల్డ్గా అవుట్ అయ్యిండు. శుభ్మన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 1.3 overs జస్ట్ 15 runs వేసి 1 wicket కోల్పోయింది. శుభ్మన్ గిల్ ఎర్లీగా అవుట్ అయినప్పటికీ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు ఈ మ్యాచ్లో. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 22 balls-లోనే 50 కొట్టిండు. 7 4s అండ్ 2 6s ఉన్నాయి అందులో. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో 13 balls ఆడి 12 runs కొట్టి హర్షరంగ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. కెప్టెన్ సూర్యకుమార్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 6.5 overs 72 runs వేసి 2 wickets కోల్పోయింది టీమిండియా. ఎర్లీగా వికెట్స్ కోల్పోతుంటే శ్రీలంక ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్సలెంట్గా ఆడుతున్న అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో జస్ట్ 31 balls 61 runs కొట్టి శ్రీలంక బౌలింగ్లో కమెండ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 8.4 overs 92 runs వేసి 3 wickets కోల్పోయింది. ఇప్పుడు జరుగుతున్న ఆసియా కప్లో టాప్ స్కోరర్ ఇండియా తరపు నుంచి అభిషేక్ శర్మ 309 runs ఉన్నాయి. శుభ్మన్ గిల్ వచ్చి 115 runs ఉన్నాయి. తిలక్ వర్మ 105 runs, సూర్యకుమార్ యాదవ్ 71 runs, సంజు శాంసంగ్ 70 runs. ఇప్పటిదాకా ఇక ఆసియా కప్లో లీడింగ్ స్కోరర్ వచ్చి అభిషేక్ శర్మ 309 runs చేశాడు. సంజు శాంసంగ్ మాత్రం ఈ మ్యాచ్లో బాగా ఆడిండు. జస్ట్ 23 balls-లోనే 39 runs. సంజు శాంసంగ్ ఈ మ్యాచ్లో షనక బౌలింగ్లో శ్రీలంక క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. సంజు శాంసంగ్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 15.3 overs 158 runs వేసి 4 wickets కోల్పోయింది. హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడిండు. ఈ మ్యాచ్లో మాత్రం 3 balls 2 runs కొట్టి షమీరా బౌలింగ్లో కాటన్ బౌల్డ్ అయ్యిండు. హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 16.1 overs 162 runs మాత్రమే చేసి 5 wickets కోల్పోయింది. ఇన్నింగ్స్ చివరి బాల్లో అక్షర్ పటేల్ 6 కొట్టిండు. ఆ 6 మాత్రం చాలా వాల్యుబుల్. ఆ 6 వల్లే రిజల్ట్ టీమిండియాకి అనుకూలంగా వచ్చింది, లేకపోతే టీమిండియా ఓడిపోయేది మ్యాచ్లో. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ ఒక త్యాగం చేసిండు. లాస్ట్ 2 balls ఉన్నాయనగా ఆ స్ట్రైకింగ్లో అక్షర్ పటేల్ ఉన్నారు. ఆ బాల్కి సింగిల్ తీద్దామంటే తిలక్ వర్మ డబుల్ తీసాడు. ఎందుకంటే తిలక్ వర్మ ఆల్రెడీ 49 runs వద్ద ఉన్నాడు. ఆ బాల్ లాస్ట్ బాల్ ఆడుంటే 50 కొట్టాడు. కానీ తిలక్ వర్మ ఎటువంటి స్వార్థం లేకుండా ఆ బాల్కి 2 runs తీశాడు. 2 runs తీసి అక్షర్ పటేల్ లాస్ట్ బాల్ ఫేసింగ్ ఇచ్చాడు. లాస్ట్ బాల్లో అక్షర్ పటేల్ 6 కొట్టాడు ఆ బాల్ని. ఈ లాస్ట్ 2 balls 8 runs వచ్చినాయి. ఆ 8 runs వల్లే టీమిండియా గెలవగలిగింది మ్యాచ్లో. ఫైనల్గా టీమిండియా 20 overs 202 runs వేసింది, 5 wickets కోల్పోతే. ఈరోజు మ్యాచ్ యొక్క పర్ఫార్మర్ వచ్చి అభిషేక్ శర్మ జస్ట్ 31 balls-లోనే 62, అందులో 8 4s 2 6s ఉన్నాయి. ఒకసారి టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే అభిషేక్ శర్మ 61 runs 31 balls, శుభ్మన్ గిల్ 3 balls 4 runs, సూర్యకుమార్ యాదవ్ 13 balls 12 runs, తిలక్ వర్మ
34 బాల్స్లో 49 రన్స్, ఒక త్యాగం వల్ల 50 కోల్పోయాడు. సంజు శాంసంగ్ 23 బాల్స్లో 39, హార్దిక్ పాండ్యా 3 బాల్స్లో 2 రన్స్, అక్షర్ పటేల్ 15 బాల్స్లో 21 రన్స్. ఈ మ్యాచ్లో శ్రీలంక బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే తుషార 4 ఓవర్స్ వేసిండు, అందులో 7 డాట్స్ ఉన్నాయి, 43 రన్స్ ఇచ్చి వికెట్స్ ఏం తీయలేకపోయాడు. రన్ రేట్ వచ్చి 10.75 ఉంది తుషార్ అది. నెక్స్ట్ దీక్షణ 4 ఓవర్స్లో 5 డాట్స్ వేసిండు, 36 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసినాడు. దీక్షణది 9 ఉంది ఎకానమీ. నెక్స్ట్ చమీరా 4 ఓవర్స్లో 9 డాట్స్ వేసిండు, 40 రన్స్ ఇచ్చిండు, ఒక వికెట్ తీసిండు. 10 ఉంది చమీరాది ఎకానమీ. అస్తరంగా 4 ఓవర్స్లో 3 డాట్స్ మాత్రమే ఉన్నాయి, 37 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసినాడు. 9.25 ఉంది ఎకానమీది అస్తరంగాది. షనాకా 2 ఓవర్స్లో 2 డాట్స్ 23 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. 11.50 ఉంది షనాకాది ఎకానమీ. అశ్లంక 2 ఓవర్స్లో 3 డాట్స్ వేసి 18 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసినాడు. 9 ఉంది ఎకానమీ అశ్లంకది. శ్రీలంక బౌలర్స్ జస్ట్ 14 రన్స్ మాత్రమే ఎక్స్ట్రాగా ఇచ్చిండ్రు. ఈ మ్యాచ్లో శ్రీలంక టార్గెట్ 20 ఓవర్స్లో 203 రన్స్ వేయాలి. శ్రీలంక 203 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన శ్రీలంకకి ఎర్లీగానే ఓపెనర్ కుశాల్ మెండిస్ అవుట్ అయ్యిండు. కుశాల్ మెండిస్ ఈ మ్యాచ్లో ఒక బాల్ ఆడి జస్ట్ ఫస్ట్ బాల్ ఆడి డక్అవుట్ అయిపోయిండు. కుశాల్ మెండిస్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సుమన్ గిల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. కుశాల్ మెండిస్ అవుట్ అయ్యే సమయానికి శ్రీలంక స్కోరు జస్ట్ 4 బాల్స్లో 7 రన్స్ వేసి ఒక వికెట్ కోల్పోయింది. శ్రీలంక బ్యాట్స్మెన్ కుశాల్ పెరేరా ఈ మ్యాచ్లో ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 32 బాల్స్లోనే 58 కొట్టి అవుట్ అయ్యిండు. కుశాల్ పెరేరా ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో సంజు శాంసంగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. కుశాల్ పెరేరా అవుట్ అయ్యే సమయానికి శ్రీలంక స్కోర్ వచ్చి 12.2 ఓవర్స్లో 134 రన్స్ చేసి 2 వికెట్స్ మాత్రమే కోల్పోయింది. శ్రీలంక కెప్టెన్ అశ్లంక 9 బాల్స్లో 5 రన్స్ కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో సుమన్ గిల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అశ్లంక అవుట్ అయ్యే సమయానికి శ్రీలంక స్కోర్ వచ్చి 15.1 ఓవర్లో 157 రన్స్ వేసి జస్ట్ 3 వికెట్స్ మాత్రమే కోల్పోయింది. కమిండో మెండిస్ ఈ మ్యాచ్లో 7 బాల్స్ ఆడి 3 రన్స్ కొట్టి ఆకాశ్దీప్ బౌలింగ్లో అక్షర్ పటేల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. కమిండో మెండిస్ అవుట్ అయ్యే సమయానికి శ్రీలంక స్కోరు 16.4 ఓవర్స్లో 163 రన్స్ వేసి 4 వికెట్స్ కోల్పోయింది. శ్రీలంక ఓపెనర్ నిశంక ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టిండు. జస్ట్ 52 బాల్స్లోనే 101 రన్స్ వేసిండు, అందులో 7 4s 6 6s ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఓవర్లో 12 రన్స్ కొట్టాలనగా నిశంక 107 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు 58 బాల్స్లో. నిశంక హర్షిత్ రాణా బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఇంకా లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే అవుట్ అయ్యింది నిశంక అవుట్ అవుతుంటూ మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఇండియా వైపు తిరిగిపోయింది మ్యాచ్. నిశంక కానీ అవుట్ కాకుండా ఉంటే ఖచ్చితంగా శ్రీలంక గెలిచేది ఈ మ్యాచ్లో. ఎందుకంటే 6 బాల్స్లో 12 రన్స్ కొట్టాలనగా ఫస్ట్ బాల్కే అవుట్ అయ్యిండు నిశంక. ఇంకా లాస్ట్ ఓవర్లో 12 బాల్స్లో 6 రన్స్ కొట్టాలనగా ఫస్ట్ బాల్కి నిశంక అవుట్ అయ్యాడు కదా. నెక్స్ట్ ఇంకా 5 బాల్స్కి 12 రన్స్ కొట్టాలి. కానీ శ్రీలంక బ్యాటర్స్ 11 రన్స్ మాత్రమే చేయగలిగారు 5 బాల్స్లో. అందుకని మ్యాచ్ టై అయింది. ఇది ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య సూపర్ 4లో జరిగిన మ్యాచ్ టై అయింది. ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాము. టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్లో 202 రన్స్ వేసింది, 5 వికెట్స్ కోల్పోయి. అందులో ఇండియా టాప్ స్కోరర్ వచ్చి అభిషేక్ శర్మ 31 బాల్స్లో 61, తిలక్ వర్మ 34 బాల్స్లో 49 రన్స్. ఇంకొక రన్ చేస్తుంటే తిలక్ వర్మ 50 అయ్యేది, కానీ తిలక్ వర్మ ఒక త్యాగం చేశాడు. త్యాగం వల్ల టీమిండియా గెలిచింది. నెక్స్ట్ సంజు శాంసంగ్ 23 బాల్స్లో 39 రన్స్, సూపర్ ఇన్నింగ్స్. అక్షర్ పటేల్ 15 బాల్స్లో 21 నాట్అవుట్, లాస్ట్ బాల్ 6 కొట్టిండు, ఆ 6 వల్ల మ్యాచ్ గెలిచింది. నెక్స్ట్ అలాగే శ్రీలంక బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అశ్లంక 2 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. షనాక 2 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. దీక్షణ 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అశ్రంగా 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. శ్రీలంక యొక్క టార్గెట్ 202 రన్స్. అందుకు రిప్లై కానీ శ్రీలంక 20 ఓవర్స్లో 202 రన్స్ వేసి మ్యాచ్ టై చేసుకుంది 5 వికెట్స్ కోల్పోయి. శ్రీలంక బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే నిశంక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ 58 బాల్స్లో 107 రన్స్ వేసిండు. పెరేరా 32 బాల్స్లో 58, షనక 11 బాల్స్లో 22 రన్స్ నాట్అవుట్, అశ్లంక 9 బాల్స్లో 5 రన్స్. టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా 1 ఓవర్ వేసి 7 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసినాడు. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసినాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసినాడు. ఆకాశ్దీప్ 4 ఓవర్స్లో 46 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసినాడు. ఈ మ్యాచ్ టై అయింది.
సూపర్ ఓవర్లో ఫస్ట్ బాల్ ఆడుతున్న కుశాల్ పెరేరా ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యిండు. ఆకాష్ ది బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు కుశాల్ పెరేరా. జస్ట్ ఒక బాల్ ఫస్ట్ బాల్లోనే అవుట్ అయ్యిండు. సూపర్ ఓవర్ శ్రీలంక 4 బాల్స్లో 2 రన్స్ వేసి 1 వికెట్ కోల్పోయింది. నెక్స్ట్ 5th బాల్ కూడా శనకాని అవుట్ చేశాడు ఆకాష్ దీపు. ఈ సూపర్ ఓవర్లో టీమిండియా యొక్క టార్గెట్ 3 రన్స్. అది ఫస్ట్ బాల్లోనే 3 రన్స్ కొట్టి సూపర్ ఓవర్లో టీమిండియా గెలిచింది. ఫైనల్గా టీమిండియా సూపర్ ఓవర్లో గెలిచింది. ఆల్రెడీ టీమిండియా ఫైనల్కి క్వాలిఫై అయిపోయింది ఎప్పుడో, కానీ ఈ మ్యాచ్తో రిజల్ట్ ఏం సంబంధం లేదు. కానీ జస్ట్ ఇండియాకి మాత్రం ప్రాక్టీస్ లాగా ఉంటుంది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలుపుతుంటూ టీమిండియా ఆసియా కప్లో అన్బిటెన్ టీమ్గా ఫైనల్కి ఎంటర్ అయిపోయింది. రేపు సండే ఫైనల్ జరుగుతుంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య. ఆ మ్యాచ్ మీరు లైవ్ చూడాలంటే సోనీ లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఆ మ్యాచ్ మాత్రం సూపర్ ఎంటర్టైన్గా ఉండబోతుంది. సెప్టెంబర్ 28 సండే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ జరగబోతుంది. డోంట్ మిస్ ఇట్. ఆ మ్యాచ్ యొక్క సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.